హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే మేము కూడా బాగున్నాం. అయితే పొద్దున్న వచ్చి చార్మినార్ అయితే వెళ్తున్నాం. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సరే 6 నెలల నుంచి మాకు పెళ్లి సంవత్సరం వస్తుంది కదా అని చెప్పేసి మొదటిసారిగా అయితే పార్క్ అయితే తీసుకెళ్తున్నాను. హైదరాబాద్ లో జూ పార్క్ అనమాట. నెహ్రూ జూ పార్క్ అని చెప్పారు, అందుకని అక్కడికి వెళ్తున్నాం. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయితే సరే చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అమౌంట్ అయితే తీసుకెళ్తున్నాం కానీ బట్ అక్కడ ఉందో లేదో తెలీదు. అక్కడికి వెళ్ళినాక మీరే చూడండి ఫ్రెండ్స్. 18 ఫర్ ఎండ్. ఇంకా మీరు చూడాలనే కానీ మేము చార్మినార్ వెళ్ళాం, ఇంకా ఏరో పార్క్ కూడా వెళ్ళాం, పేరు తెలీదు. లక్డికి పోలో ఏదో చెప్పారు, కానీ అక్కడికి కూడా వెళ్ళి పిక్స్ తీసుకున్నాం మేము. అదే బుద్ధుడి బొమ్మది ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళాము, వీడియోలు తీసాము. ఇంకా చాలా అంటే చాలా స్పెషల్గా శృతి అయితే డ్యాన్స్ కూడా వేసింది. సరే అని చెప్పి చాలా సంతోషంగా చూడండి. మీరు లైవ్లో చూస్తున్నారు కదా, వీడియో ఎట్ట చూస్తున్నా అంత హ్యాపీగా ఉందన్నమాట. సరేలే, మేము ఎటు పోయినా ఇవాళ కనీసం ఒక 4-5 కార్లలో అయితే పక్కనే తిరుగుతూనే ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇంటికి వచ్చేసరికి 3 అయింది. మేము పొద్దున్నే 7ంటికే బయలుదేరిపోయాం. సరేలే, ఏదైతే అదైందిలే అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయాం. జరుగుతుంది అని, ఎందుకంటే మాకు ఇవాళ లీవ్ దొరికింది అనమాట. అందుకని పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నెహ్రూ జూలాజికల్ పార్క్ అంట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే యూట్యూబ్లో చూశాను, నైట్ చూసి మార్నింగ్ అలా వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి అక్కడైతే ఇద్దరు ఆగిపోయి ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. వాచ్మెన్ అయితే ఉన్నాడు, అతను చెప్పేసి అన్నాడు, హిందీలో అయితే చెప్పాడు, నాకు అర్థం కాలేదు. క్యాబ్ బాత్కారే అన్నాడు, అర్థం కాలేదు. సరేలే, ఇక్కడ బోర్డు ఉంది కదా, మనం కొద్దిగా వచ్చి అని చెప్పి చూశాను. మండే సోమవారం సెలవు అని చెప్పారు. సరేలే, ఏదైతే అని చెప్పి పార్క్ ఏరే దగ్గర. సరే నెక్స్ట్ ఇంకేం చేస్తామని చెప్పేసి చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూడండి, పార్ట్ 2లో చూడండి ఫ్రెండ్స్. బాయ్.